హాయ్ అండి. నాకు మా బావకి ఇదేం జబ్బో అస్సలు తెలియడం లేదు. ఎవరినైనా సరే మన వాళ్ళే కదా అనేసి ఈజీగా పేకల లోతు వరకు నమ్మేస్తాము. తీరా ఎప్పుడైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేము. మనం అనుకున్న మన మనుషులేనా ఇలా చేశారు అని చాలా బాధపడతాము. అసలు తప్పు ఎవరిది అని చాలా బాగా ఆలోచిస్తే అప్పుడే ఒక విషయం అర్థమయ్యింది. వాళ్ళని అంతలా నమ్మడం మన తప్పే కదా అనేసి. నిజంగా ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరిగినా సరే మన మంచికే కదా. ఎందుకంటే అలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనం ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలని అప్పుడే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఎవరైనా మనల్ని మోసం చేశారంటే అది వాళ్ళ తప్పు కానే కాదు అసలు. ఎందుకంటే వాళ్ళంతలా నమ్మడం మన తప్పే. అదంతా పక్కన పెట్టేస్తే ఇంకా నేను వీధిలోకి చేపలు వస్తే తీసుకున్నాను. ఇక్కడ చేపల పులుసు అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసుకున్నాను. అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు ఈసారి ప్యూరీ చేసాను. అందులోనే అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ లా చేసుకుని వేసుకున్నాను. ఇంకా అది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం అన్ని టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని చేప ముక్కలు వేసుకుని చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను. ఇలా దగ్గరికి మరిగేంత వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.